ఒకప్పుడు ఏజ్ బార్ అయ్యాక మాత్రమే చాలా మందిలో కంటి చూపు మందగించేది. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. వయస్సుతో సంబంధం లేకుండా పిల్లలు, పెద్దలను సైతం ఈ సమస్య వేధిస్తోంది. వరల్డ్ ఆప్థమాలజీ రిపోర్ట్స్ ప్రకారం భారతదేశం సహా ప్రపంచవ్యాప్తంగా ప్రతి 3 చిన్నారుల్లో ఒకరు షార్ట్ సైటెడ్నెస్ ప్రాబ్లం ను ఫేస్ చేస్తున్నారు. అంటే కంటి చూపు తగ్గడం కారణంగా దూరంగా ఉన్న వస్తువులను చూడటంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వైద్య పరిభాషలో దీనిని మయోపియాగా పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు. పిల్లల్లో కంటి చూపు మందగించడానికి పోషకాహార లోపం, వివిధ అనారోగ్యాలు కూడా కారణమవుతూ ఉంటాయి. కానీ నేటి డిజిటల్ యుగంలో ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గి స్క్రీన్ టైం పెరగడమే మయోపియా వ్యాధికి కారణమవుతోందని నివేదికలు పేర్కొంటున్నాయి. 1990 నుంచి ఈ సమస్య పెరుగుతూ వస్తోందని, 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా మయోపియాతో బాధపడే చిన్నారుల సంఖ్య 74 కోట్లకు పెరిగే అవకాశం ఉందని చైనాలోని సూన్ యాట్సెన్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. ఇక ఆధునిక టెక్నాలజీ, స్క్రీన్ టైమింగ్ పెరగడం కారణంగా పిల్లలు ఎదుర్కొంటున్న చాలా కామన్ సమస్యగా షార్ట్ సైటెడ్నెస్ లేదా మయోపియా ఉంటోంది. అయితే బాల్యంలో మొదలయ్యే ఈ సమస్య క్రమంగా కంటి చూపును పూర్తిగా కోల్పోయే ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉందని కూడా జర్నల్ ఆఫ్ ఆప్థమాలజీ అధ్యయనాలు పేర్కొంటున్నాయి. చైనా పరిశోధకుల ప్రకారం 54 లక్షల మంది స్టాటిస్టిక్స్ ను నిపుణులు పరిశీలించగా, వీరిలో ఆసియా, ఆఫ్రికా కాంటినెంట్స్ నుంచి దాదాపు 50 దేశాలకు చెందిన వారు కంటి చూపు సమస్యను బాల్యంలోనే ఎదుర్కొంటున్నారని తేలింది. 5 నుంచి 19 ఏళ్ల మధ్య షార్ట్ సైటెడ్నెస్ ఎదుర్కొంటున్న వాళ్ళు దాదాపు 19 లక్షల మంది ఉన్నారు. డిజిటల్ మాధ్యమాల ద్వారా బోధనా పద్ధతులు, ఎక్కువ సమయం డిజిటల్ పరికరాలు లేదా స్క్రీన్లకు కేటాయించడం ఇందుకు కారణంగా ఉంటోంది. కాబట్టి రేపటి తరం దృష్టి లోపాలను ఎదుర్కోకూడదంటే నేటి బాల్యాన్ని ఆరోగ్య దిశగా సిద్ధం చేయాలంటున్నారు నిపుణులు. స్క్రీన్లకు తక్కువ సమయం కేటాయించేలా చూడాలని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు.